ఇప్పుడు కూడా నాకు అంచనా ప్రకారం ఖచ్చితంగా ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు ఏదో పెద్ద అది జరిగిపోతుంది, ముస్లింలకి తీరని అన్యాయం జరిగిపోతుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ నిజంగా సార్ చెప్పినట్టు ఇప్పుడు ఈ వచ్చిన వక్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి పేద ముస్లిమ్స్కి, తక్కువ మిడిల్ క్లాస్ లో ఉన్న ముస్లిం వాళ్ళందరికీ మంచి చేసేదే తప్ప దీనివల్ల ఎటువంటి నష్టం జరగదు. దీనివల్ల ఇంకా లాభం తప్ప ముస్లిం వాళ్ళకి ఎటువంటి నష్టం జరగలేదు అని చాలా మంచి విశ్లేషణ చెప్పారు సార్. చాలా మంది నాకు తెలిసి బహుశా ముస్లిమ్స్ అందరికి కూడా ఈ పాయింట్ తెలిసి ఉండకపోవచ్చు, తెలియదు వాళ్ళు చాలా మందికి. ఎందుకంటే వీళ్ళది మీడియా ఎక్కువ ఉంది, వీళ్ళది ఎక్కువ ఉండేసరికి ఒక బూచీని పెట్టి చూపిస్తారు. మీరు ఓవైసీ ఆస్తులు ప్రతి సంవత్సరం పెరుగుకుంటూనే పోతుంటాయి, లక్షల కోట్ల రూపాయలకి చేరుకున్నాం. అవును. అదే ఓల్డ్ సిటీలో ఇప్పటికి ఈ రోజు కూడా 8 మంది 10 మంది పిల్లలతోని మనం ఏమంటాం, మనము జోరతట్టు అంటాం మేము, మామూలు గోనె సంచులు ముందర వేసుకొని చిన్న చిన్న ఇండ్ల నివాసం చేస్తున్నటువంటి ముస్లింలు ఓవైసీ కనబడతలేరా? ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ మురికాలువ పక్కన నిలబడి వాళ్ళు 3 పూటల నమాజ్ చేసుకుంటూ ఇంట్లో ఉండి, అది ఎందుకు వేసుకుంటారంటే బయట ముస్లిం మహిళలు బయట కనబడకూడదు కాబట్టి, కనబడకుండా వేసుకోవడానికి పరదా కూడా లేనటువంటి దీన స్థితిలో ఓ జోర సంచి కట్టుకుంటారు. వాళ్ళు కనబడతలేరా నీకు? వాళ్ళకి వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆదాయంలో వాళ్ళ వాటా లేదా? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళని ఎందుకు పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వం? అంటే కేవలం వాడు ఓట్ బ్యాంకే కావాలి, వాళ్ళ ఓట్ బ్యాంకే కావాలి. వాడు అట్లనే అరటి పండ్లు అమ్ముకోవాలి, అట్లనే పంక్చర్లు చేసుకోవాలి, వాళ్ళ పేరు మీద ఏమన్నా అంటే అట్లాంటి వాళ్ళకి అందరి కత్తులు కటాలు పట్టుకొని మీరు రోడ్డు మీదకి రండి, మన మతానికి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి వాళ్ళని వాడుకునేటువంటి ప్రక్రియలో ఎలా ఓవైసీ ఉన్నాడు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో ముస్లింలకు, హిందువులకు, క్రిస్టియన్లకు, జైనులకు అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలా, ఒకే రకమైనటువంటి చట్టం అమలు కావాలా, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ ఒకే రకంగా అందాలా, అదే అదే ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఒకటైతే మీ మతపరమైనటువంటి ఆచారాలలో ఎక్కడా జోక్యం చేసుకోవడం లేదు. మతానికి వక్ఫ్కు సంబంధం లేదు, మజీద్ కమిటీకి వక్ఫ్కు సంబంధం లేదు. మీ ఆచారాలు, మీరు వ్యవహారాలు పాటించండి, మీరు మీ దేవుణ్ణి మీరు ఏ రకంగా ప్రార్థిస్తారో ఆ రకంగా ప్రార్థించండి. కానీ ఈ వక్ఫ్కు ఇతరుల ఆస్తుల మీద ఏదైతే అధికారాలు కట్టబెట్టి, అక్రమంగా కట్టబెట్టి మొత్తం వక్ఫ్కు ఏదైతే కూరలు ఇచ్చారో ఆ కూరల్ని మాత్రం ఇప్పుడు పీకేసిండ్రు. ఇకపై వక్ఫ్ ఏ భూమి అయినా నాది అంటే దానికి ఆధారాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంటది. రైట్ సార్.